గురువుగారు, నిద్రపోతున్న వారిని మేల్కొల్పడం పాపం అని అంటారు, అది ఎలా అవుతుంది? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్యభంగం, మాతృశిశు భేదనం, ఈ 4 మహాపాపాలని దేవి భాగవతం చెప్తుంది. నిద్రాభంగం ఎందుకని మహాపాపము అంటే, నిద్ర అనేది ప్రతిరోజు నువ్వు చూచే నిత్య ప్రళయం. అంటే ఇంద్రియాలన్నీ మనస్సులోకి, మనస్సు ఆత్మలోకి వెళ్ళి దేహభావనను వదిలి ఆత్మానందాన్ని అందుకునేటువంటి సుముహూర్తం. అలా ఆత్మానందంలో ఉన్న వ్యక్తి యొక్క ఆనందాన్ని భగ్నం చేస్తే అది మహాపాపంగా పరిగణింపబడుతుంది. చిన్నతనంలో మా నాన్నగారితో ఇదే అనేవాళ్ళం, నిద్రాభంగం మహాపాపం అని మమ్మల్ని ఎందుకు లేపుతున్నారు మీరు అని ప్రశ్నిస్తే, సూర్యోదయం తర్వాత నిద్రపోవటం మహాపాపం, అలాంటి మహాపాపం నుంచి మిమ్మల్ని రక్షించటం కోసం మిమ్మల్ని నిద్ర లేపుతానని సమాధానం చెప్పేవారు. నిద్రాభంగం అంటే అవసరమైనంత నిద్రను గ్రహించేవాడి యొక్క నిద్రను భంగం చేస్తే తప్పు, కానీ అపరిమితంగా నిద్రపోయేవాడి యొక్క నిద్రను మనం ఆపగలిగితే అది మీకు పుణ్యాన్నే ఇస్తుంది. ఇక కథాభంగం, అద్భుతమైన భగవన్నామ మాహత్యాన్ని కథల రూపంలో వివరించే కథలలోకి, సభలలోకి సెల్ ఫోన్లతోనో సమూహంతోనో వెళ్ళి అందరి ఆనందాన్ని భగ్నం చేస్తే అది మహాపాపంగానే పరిగణింపబడుతుంది. ఎందుకంటే కథను వింటూ కంటి వెంట ఎన్ని బాష్ప బిందువులు రాలుతాయో అన్ని జన్మల పాపము క్షయమవుతుంది అని శాస్త్రం తెలియజేస్తుంది. అలా వారు అందుకునే ఆనందాన్ని, పోగొట్టుకునే పాపాన్ని నీ గమనంతో భగ్నం చేస్తే అది మహాపాపంగానే పరిగణింపబడుతుంది. అందుకే సభలలోకి, ప్రవచనకర్తలు చేస్తున్న ఉపన్యాసాలలోకి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఉన్న దూరశ్రవణ యంత్రాలను ఆఫ్ చేసుకుని వెళ్ళగలిగితే అది మీకు పుణ్యాన్ని, చెబుతున్న వారికి ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇక దాంపత్య వేదనం, తనువులు రెండైనా ఆత్మ ఒకటేగా జీవనాన్ని గడిపేటువంటి భార్యాభర్తల ఏకాంతానికి భగ్నం కలిగిస్తే అది పాపమని శాస్త్రం చెబుతున్న సత్యం. అలానే తల్లి బిడ్డల యొక్క సాంగత్యాన్ని, సాన్నిహిత్యాన్ని వేరు చేస్తే అంతకంటే మహాపాపం మనొకటి లేదు. అందుకే నిద్రాభంగం, కథాభంగం, దాంపత్యభంగం, మాతృశిశు భేదనం మహాపాపమని దేవి భాగవతం అద్భుతంగా వివరించిన సత్యం.